హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, అలాడిన్ ఏంటి ఎక్కడో విన్నట్టుంది పేరు అని ఆలోచిస్తున్నారా? ఎందుకు విన్నట్టు ఉండదండి. మనం అంతా చిన్నప్పుడు ఈ అల్లాడిన్, జీనీ, ఝాన్సీ ఈ క్యారెక్టర్స్ చూస్తేనే కదా, యానిమేటెడ్ సిరీస్ చూస్తూనే కదా పెరిగాం, అంతే కదా. జీనీ గుర్తున్నాడా? అదే ఒక దీపం ఉంటుంది, అది రుద్దితే బయటకు వస్తుంది, గుర్తే ఉంటుంది. ఈ పాటికి మీరు ఇది వింటా ఉంటే ఐడియా వచ్చే ఉంటుంది ఖచ్చితంగా. సో నిన్నే అలాడిన్ మూవీ చూసా, జియో హాట్స్టార్లో ఉంది. లిటరల్ చెప్పాలంటే మనం చిన్నప్పుడు చూసాం కదా యానిమేటెడ్ సిరీస్, అలాడిన్, ఝాన్సీ. అలాడిన్తో పాటు ఒక కోతి ఉంటుంది, చిన్న కోతి. యానిమేటెడ్ సిరీస్లో ఏదైతే మనం చూసామో చిన్నప్పటి నుంచి అది యాజ్ ఇట్ ఈజ్ ఆ మూవీలో దింపారయ్యా. ఇంకా చెప్పాలంటే బెటర్ విఎఫ్ఎక్స్ తోటి, బెటర్ సీజీ వర్క్ తోటి అంత బాగుంది మూవీ. మూవీ కూడా డ్యూరేషన్ ఒక 2 hours అలా ఉంటుంది అంతే. బట్ నాకు ఫేవరెట్ నచ్చిందంటే ఏంటి చెప్పనా, జీనీ. అబ్బా, జీనీ ఎప్పుడైతే వచ్చాడో అసలు టైమే తెలీదు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మీకు తెలిసిందే, అయినా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి చూసిందే కాబట్టి. అలాడిన్ అనే ఒక కుర్రోడు ఉంటాడు, వాడికి ఏ పని పాట లేకుండా ఎవ్వరు ఉండరు వాడికి. వాడు ఏంటంటే దొంగతనాలు చేసుకుంటూ ఎలాగెలా బతుకుతూ ఉండాలి, లైఫ్ ఎలాగోలాగా వెళ్ళిపోవాలి అని తిరుగుతూ ఉంటాడు. వాడి పక్కన వాడి వెనకాల మళ్ళీ వాడికి ఒక కోతి ఉంటుంది, దాన్ని కూడా వాడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అది కూడా దొంగతనం చేస్తుంది వీళ్ళకే. విచిత్రం ఏంటంటే కట్ చేస్తే ఒకనొక రోజు ఏంటంటే వీడు, కాకపోతే ఏంటంటే ఈ కుర్రోడి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వీడు మంచితనం ఉంటుంది, అంటే ఒకడికి ద్రోహం చేయాలి, ఒకడిని నాశనం చేసేయాలి, నా కుళ్ళు కుతంత్రాలు ఉండే క్యారెక్టర్ అయితే వాడిది కాదు. సో ఇది తెలిసిన ఒక రాజ్యానికి సంబంధించిన ఒక రాజు అయ్యేవాడు పర్సన్ ఏంటంటే, వాడు ఒక ద్వీపంకి వెళ్తాడు. ద్వీపంకి వెళ్ళి ఒక జీనీ బుడ్డి కోసం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతుంటే ఏంట్రా అంటే, కొంతమంది వెళ్తారు ఆ ద్వీపంలోకి, కాకపోతే మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఒకళ్ళని నాశనం చేసేయడం, ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడిన బిహేవియర్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అందులోకి ప్రవేశం ఉండకపోవడంతో వీడేం చేస్తాడంటే, అసలు మంచి పర్సన్ ఎక్కడ ఉన్నాడు, వాడికి అసలు లోకజ్ఞానం లేకుండా, లోకజ్ఞానం మీన్స్ అంటే ఒకరిని నాశనం చేయాలనే కుళ్ళు కుతంత్రాలు ఇలాంటి ఐడియాలు లేకుండా ఉండే జెన్యున్ పర్సన్ ఎవరు ఉంటారా అని ఎతుకుతున్న టైంలో వీడు దొరుకుతాడు వాడికి. ఎవరు? మన అలాడిన్ దొరకడంతో వీడిని ఎలాగోలాగా జాగ్రత్తగా, నేను నిన్ను పెద్దోడిని చేస్తాను, నేను కూడా నీలాంటి వాడిని, నువ్వు కూడా నాలాగే డబ్బున్నోడు అవుదాం అనుకుంటున్నావా, నేను నీకు హెల్ప్ చేస్తాను, కాకపోతే నువ్వు నాకు అడిగింది ఇవ్వాలి అని చెప్పి ఈ ద్వీపం గురించి చెప్పి, అక్కడ ఉన్న వాటిల్లో ఏది ముట్టుకోకు, అక్కడ బోల్డ్ బంగారాలు ఇవి కనపడతాయి కానీ నువ్వు ముట్టుకోకు, ఓన్లీ ఆ ద్వీపం, ఓన్లీ ఆ బుడ్డి ఒకటి ఉంటుంది, అది మాత్రం అని చెప్పి పంపిస్తాడు. వీడు లోపలికి వెళ్తే కట్ చేస్తే అక్కడ నా ఫేవరెట్, అబ్బా నాకు జీనీ కన్నా కూడా ఆ తివాచీ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది తివాచీ. ఆ తివాచీని వీడు కొన్ని ఏళ్ల నుంచి అది బానిసై ఉంటుంది, వీడు అది విడిపిస్తాడు. తర్వాత ద్వీపం, అది ద్వీపంలో బుడ్డి కనపడుతుంది, ఆ బుడ్డిని రుద్దితే జీనీ బయటకు వస్తాడు. జీనీ అంటే మనకు తెలియదు ఏముంది, 3 కోరికలు. ఇందులో ట్విస్ట్ ఏంటరా అంటే, జీనీ పెట్టేది నువ్వు ఏదైనా అడుగు కోరికలు, కానీ 3 అయ్యాక మళ్ళీ ఇంకా రాడు, మాయమైపోతాడు, ఇంకా పని చేయదు కూడా ఆ బుడ్డి. సో అలా అది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంక మొత్తం చెప్పేస్తే, అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్లాటు మనందరికీ తెలిసిందే, మనందరం ఈ అలాడిన్ జీనీ సిరీస్ చూస్తూ పెరిగిన వాళ్ళమే. సో కానీ మీరు చూడండి, ఈ అలాడిన్ జియో హాట్స్టార్లో ఉంది. ఇందులో హైలైట్ ఏంటో చెప్పిన, తెలుగు డబ్బింగ్లో జీనీకి వెంకటేష్ డబ్బింగ్ చెప్పాడు. ఎంత బాగా చెప్పాడంటే అసలు ఫుల్ కామెడీ అబ్బా, ఫుల్ నవ్వుకుంటారు అందరూ ఆ డబ్బింగ్కి. కరెక్ట్ చాయిస్, వెంకటేష్ గారు జీనీకి డబ్బింగ్ చెప్పడం అనేది కరెక్ట్ చాయిస్. చాలా ఫుల్ హిలీరియస్ ఉంటుంది, అంతే. బాగా ఎంజాయ్ చేస్తారు అలా విఎఫ్ఎక్స్ షార్ట్ కానీ సీజీ కానీ. జీనీ వచ్చినప్పటి నుంచి అసలు టైమే తెలియదు, ఉండేదే 2 hours ఫిల్ము. అందులో జీనీ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా మీకు ఫట్మని వెళ్ళిపోద్ది సినిమా, ఏంటి అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టు ఉంటుంది ఫీల్. సో అది గైస్, చాలా బాగుంటుంది. నేనైతే నిన్న ఈ అలాడిన్
చూసి జియో హాట్‌స్టార్‌లో ఫిల్మ్ చూసి నా చైల్డ్‌హుడ్ డేస్‌కి వెళ్ళిపోయా మళ్ళీ. యానిమేటెడ్ సిరీస్‌లో మనం ఎంత బెస్ట్ అయితే చూసామో అంతకు మించిన ది బెస్ట్ CGVFX షాట్ మనకి మూవీలో ఇచ్చారు. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ జియో హాట్‌స్టార్. యూ లవ్డ్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ లవ్డ్ ఇట్ ద ఫిలిం. అండ్ మీరు కూడా నాకులాగే మీ చైల్డ్‌హుడ్ డేస్‌కి వెళ్తారు. అది మాత్రం నేను చెప్పగలను, పక్కా చెప్పగలను. గో అండ్ వాచ్ ద ఫిలిం గైస్. సో బై.